అండి 6 మంత్స్ బేబీకి మనకి ఇంట్లో ఉన్న జాకెట్ పీస్ తోటి ఫ్రాక్ అనేది ఏ రకంగా స్టిచ్ చేసుకోవాలనేది కటింగ్ స్టిచ్చింగ్ అనేది వీడియో అన్నది అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఫ్రాక్ ఏ రకంగా స్టిచ్ చేయాలని అర్థమవుతుంది. ముందు క్లాత్ని నేను తాడు కానీ 3 అంగుళాల వెడల్పు ఉన్న క్లాత్ అనేది పొడుగ్గా 3 అంగుళాల వెడల్పు, పొడుగు వచ్చి 14 అంగుళాల పొడుగు 2 పీసులని ఇలాగ తీసుకొని చూడండి పావు ఖర్చు పాదంతో స్టిచ్ అన్నది చేసాను. ముందు తాడు అన్నది తయారు చేసి పక్కన పెట్టామంటే మనం ఫ్రాక్ స్టిచ్ చేసుకొని తాడు అటాచ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అందుకని ముందు తాడు అన్నది తయారు చేశాను. చూడండి సూదితో ఇలా తిప్పి పక్కన పెట్టాను. తర్వాత ముందు బాడీ పార్ట్ వచ్చి చూడండి ముందు 7 అంగుళాలు అనేది బాడీ పార్ట్ పెట్టాను. బాడీ లూజ్ కూడా 7 అంగుళాలు పెట్టాను. 1 అంగుళం 2 అంగుళాలు ఖర్చు పెట్టాను. డాట్ ఏమో సెంటర్కి అన్నది డాట్ అన్నది పెట్టాను. డాట్ పెట్టిన మార్క్ కింద ప్రకారంగా మనం డాట్ అన్నది మార్క్ చేసేసుకోవాలి. మెడలోతు వచ్చి చిన్ని పాప కదా, మెడలోతు మనం ఉజ్జాయింపన 1.5 మెడలోతు, మెడదింపు వచ్చి 3 అంగుళాలు అన్నది తీసుకున్నాను. మీకు కటింగ్ వీడియో చూపించడం అవ్వలేదు, వీడియో తీయడం మిస్ అయింది. బ్యాక్ కూడా సేమ్ 2 ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయితే ఒకటే. బ్యాక్ అయితే సెంటర్కి అన్నది కటింగ్ అన్నది చేసాను. కటింగ్ చేసి మనం బ్యాక్ ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి అన్నది కట్టుకున్నామంటే చిన్నపిల్లలు కదా, ఓపెన్స్ ఉంటే మనకి వేసుకోవడం తీసుకోవడం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముందు చూడండి నేను ఊక్సులు పట్టికి తాళ్ళు పట్టికి అన్నది కట్ చేస్తున్నాను. ఊక్సుల పట్టికి 1 అంగుళమును తాళ్ళు పట్టికి 2 అంగుళాల వెడల్పు క్లాత్ అన్నది తీసుకొని మనము చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పట్టి అన్నది కట్టేసుకోవాలి. ఈ రకంగా పట్టి కట్టుకున్నామంటే మనకు తాళ్ళు పట్టి అనేది రెడీ అవుతుంది. రెండో కుట్ట వేసుకుంటే కొంచెం స్టిప్. ఇప్పుడు ఊక్సుల పట్టి అన్నది కింద నుంచి కట్టాలి. కింద నుంచి కట్టుకున్నది ఉక్సుల పట్టీకి వచ్చి 1.5 అంగుళం అనేది క్లాత్ అనేది తీసుకున్నాను. ఇలా పట్టీలు కట్టినా పర్వాలేదు, లేకపోతే మనం క్లాత్ ఎక్కువ ఉంటే మడత పెట్టైనా కుట్టేసుకోవచ్చు. పట్టీ పడితే కొంచెం ఫ్రాక్ స్టిప్గా ఉంటుంది అన్న రకంగా నేను పట్టీ అనేది కడుతున్నాను. అది మీ ఇష్టం, మీరు పట్టీ అయినా కట్టుకోవచ్చు, లేకపోతే క్లాత్నే మడత పెట్టి కొంచెం లూజ్ ఎక్కువ తీసుకొని క్లాత్ అనేది మడత పెట్టేయచ్చు. పట్టీ కట్టిన తర్వాత బ్యాక్ డాట్లు కూడా వేసుకొని షోల్డర్కి జాయింట్ అనేది చేసేసుకోవాలి. షోల్డర్కి జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ మీద 2 కుట్లు అన్నది కూడా వేసుకున్నామంటే మనకు కుట్టు అన్నది కొంచెం స్టిఫ్నెస్గా ఉంటుంది. వీడియో లెంత్ అవుతుందని కూడా నేను స్పీడ్ అనేది పెట్టాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. మీకు ముందు స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాను, నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం నెక్కకి మొక్క అనేది తీసుకున్నాను. నెక్కకి మొక్క క్రాస్లో అవసరం లేదు, స్ట్రైట్లో అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే నెక్కలో మధ్యలో మనం అక్కడక్కడ పిల్స్ అనేది పెడతాం కదా చిన్నపిల్ల ఫ్రాక్, అందుకని నేను స్ట్రైట్లో అనేది తీసుకుని ఒకవైపు మడత పెట్టి కుడుతున్నాను. షోల్డర్ జాయింటింగ్ చేసిన తర్వాత చూడండి ఫ్రంట్ పార్ట్ వైపు మొక్కను అనేది పెట్టి మనం లోడింగ్ ముక్క అన్నది పెట్టి కుట్టిన తర్వాత పై కుట్టు అన్నది వేసుకోవాలి. నెక్కకి ముక్క పెట్టేటప్పుడు మధ్యలో అక్కడక్కడ ఫిల్స్ అన్నది పెట్టాలి. ఎందుకంటే మనం క్రాస్లో తీసుకోలేదు కదా ముక్క, మనకి రౌండ్ అనేది తిరగదు. ఇలా రౌండ్ వచ్చేటప్పుడు ఒక్కొక్క ఫిల్ అన్నది పెట్టామంటే రౌండ్ అన్నది బాగా తిరుగుతుంది. చూడండి అంటే మనకి కుడతానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫిల్స్ నెక్క మొక్క పెట్టిన తర్వాత చిన్న కాట్ అన్నది ఇచ్చుకొని మనం పైకుట్టు అన్నది వేసుకోవాలి. పైకుట్టు కూడా చూడండి ఒడ్డుకు అన్నది వేయాలి. ఇలా పైకుట్టు వేసేసుకొని రెండో కుట్టు వేసుకుంటే మనం ఇంకా హెమ్మింగ్ చేయవలసిన అవసరం ఉండదు. చిన్న పాపే కదా, పెద్ద హెమ్మింగ్ అవసరం ఏమీ ఉండదు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం స్పీడ్ కూడా పెట్టాను. మన ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ రకంగా వీడియోలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను. చూడండి రెండో కుట్టు కూడా వేస్తున్నాను నేను.
చంక వైపు ఒక మడత అన్నది వేస్తున్నాను, ఎందుకంటే హ్యాండ్ లేకుండా చిన్న చిన్న ఫిల్స్ అన్నది పెడదామని ఒక మడత పెట్టి చిన్న కుట్టు అన్నది వేస్తున్నాను షోల్డర్ వైపు. 2 షోల్డర్లు కూడా ఈ రకంగానే స్టిచ్ చేసుకోవాలి. మీరు హ్యాండ్ కావాలితే హ్యాండ్ అన్నది వేసుకోవచ్చు. నేను హ్యాండ్ కాకుండా చిన్న పాప కదా, చిన్న చిన్న ఫిల్స్ అంటే మేము చిన్న రోఫులకు మాదిరి వేయచ్చని క్లాత్ అన్నది మడత పెట్టి కుడుతున్నాను. ఇప్పుడు మనం ఫిల్స్కి కావాల్సిన క్లాత్ అన్నది తీసుకోవాలి. నేను ఇక్కడ 4 అంగుళాలు వెడల్పు, పొడుగు అన్నది మన ఇష్టం. మ్యాక్సిమం ఫిల్స్ని మనకి ఎక్కువ కావాలంటే ఎంతైనా తీసుకోవచ్చు. నేను ఒక 20 అంగుళాలు అన్నది తీసుకున్నాను. చూడండి, తీసుకున్న తర్వాత డబల్ మడత మీద క్లాత్ అన్నది తీసుకున్నాను. 4 అంగుళాలు వెడల్పు, పొడుగు అనేది మన ఇష్టం. మనం క్లాత్ ఎక్కువ ఉంటే ఫిల్స్ అనేది ఎక్కువ పెట్టుకుంటాను, కానీ మనం ఎక్కువైనా తీసుకోవచ్చు. నేను 20 అంగుళాలు పొడుగు, 4 అంగుళాలు వెడల్పు అన్న క్లాత్ని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చూడండి, డబల్ మడత మీద ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా డబల్ మడత మీద వేసుకున్న తర్వాత మీరు ఫిల్స్ ముందైనా పెట్టేసుకోవచ్చు. నేను చంకకి డైరెక్ట్గా ఫిల్స్ అన్నది పెట్టేస్తున్నాను. స్టిచ్ చేయలేని వాళ్ళు పెట్టుకొని అటాచ్ చేసుకోవచ్చు. మనం క్లాత్ని బట్టి దగ్గర కావాలితే దగ్గరగా కావాలి, దూరం కావాలితే దూరం అనేది పెట్టుకోవచ్చు. నేను కొంచెం దూరంగా అన్నది చిన్న చిన్న పిల్స్ అనేవి, క్లాత్ మరి ఎక్కువ లేదని చిన్న చిన్న పిల్స్ అనేవి పెట్టుకుంటూ వచ్చాను. చూడండి, ఇలా చిన్న చిన్న పిల్స్ అన్నది పెట్టామంటే మనకి హ్యాండ్కి చిన్న రఫుల్లా కూడా బాగుంటుంది. మనం క్లాత్ని అడ్జస్ట్మెంట్ని బట్టి మోడల్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, నేను చిన్న క్లాత్ అయినాను మనం హ్యాండ్కి ఫిల్స్ పెడుతున్నాను, కింద లూజ్ కూడా ఫిల్స్ అనేది అడ్జస్ట్ చేశాను. చూడండి, ఇందాక ఒకవైపు పుట్టాం కదా, ఇప్పుడు రెండో వైపు కూడా మనం క్లాత్ అనేది పట్టీలా తయారు చేసుకొని డైరెక్ట్గా నేను చంక వైపు ఫిల్స్ అనేది పెట్టుకొస్తున్నాను. ఇంకా ఎక్కువ ఉంటే మనం ఇంకా దగ్గరికి అనేది పెట్టుకోవచ్చు. మనం క్లాత్ అడ్జస్ట్మెంట్స్ అనేది ఫిల్స్ అన్నది మన ఇష్టం. ఏదైనా క్లాత్ ఎక్కువ ఉంటే కొంచెం మనం ఎక్కువ పెట్టుకునేటప్పటికి ఫ్రాకులు అనేవి కొంచెం మనకి అందంగా కనిపిస్తాయి. ఫ్రాకులకి ఫిల్స్ అన్నది ఎక్కువ పెట్టుకుంటేనే చూడటానికి లుక్గా ఉంటుంది. చూడండి, రెండో వైపు కూడా నేను డైరెక్ట్గా చంక వైపు ఫిల్స్ అన్నది పెట్టుకుంటూ వస్తున్నాను. ఫిల్స్ అనేది మీ ఇష్టం, మీరు డైరెక్ట్గా పెట్టుకున్న పర్వాలేదు, లేకపోతే ముందు ఒకసారి స్టిచ్ చేసుకొని ఇలా ఫిల్ తయారు చేసుకొని అటాచ్డ్ అయినా చేసుకోవచ్చు. చూసారా, మొత్తం చంక వైపు కూడా ఫిల్ అనేది పెట్టేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము చంక వైపు కూడా జాయింట్ అన్నది వేసేసుకున్నామంటే ఒకవైపు క్లాత్ కింద కుచ్చేళ్ళుకున్న క్లాత్ అన్నది మనము ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ముందు ఒక టాక్ పెట్టుకొని సెంటర్కి ఒక టాక్ పెట్టుకొని మధ్యకో టాక్, అంటే మనం ఫిల్స్ పెట్టేటప్పుడు ఈ టాకులు అన్నాయి అంటే ఈ కటింగ్ అన్నది ఉంటే మనకి ఫిల్స్ అన్నది ఇక్కడ వస్తుందని ఐడియా ఉంటుంది. ముందు ఒకవైపు షోల్డర్ మీద నుంచి చంక చేతుల కాడ నుంచి జాయింట్ అన్నది వేసేసుకొని ఒకవైపు అంటే ఫ్రంట్ అయితే మీకు ఏ వాల్ కుడితే ఆ వాలు జాయింట్ అనేది చేసుకోవాలి. ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి ఒక జాయింట్ అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఫిల్స్ అనేవి చూడండి, ఫ్రంట్ ఒకవైపు జాయింట్ అనేది వేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న క్లాత్ని కింద కుర్చీలకి పెంచుకున్న క్లాత్ని చిన్న చిన్న కుర్చీలు మనం కాట్లు పెట్టుకున్నాం కదా, ఆ కాట్లు మన సెంటర్కి వచ్చేటట్టు చిన్న చిన్న కుర్చీలు అనేది పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏ రకంగా స్టిచ్ చేసిందని అనేది నేను చెప్పేదానికంటే చూస్తేనే మీకు బాగా ఐడియా ఉంటుంది. వీడియో స్కిప్ చేస్తే మీకు ఎలాగా స్టిచ్ చేయాలన్నది అర్థమవుతుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న కుర్చీలు అనేది బాడీకి అటాచ్ చేసుకుంటూ రావాలి. చిన్నపిల్లలకి ఇలాగే కాటన్ మెటీరియల్ అన్నది వాడామంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం క్లమ్జీగా ఉన్నా కూడా అనీజ్గా ఉండి వాళ్ళు అత్తమాటలు ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి కాటన్ ఫ్రాకులు అనేవి మనము వేసామంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండి పిల్లలు కూడా బాగుంటారు. చూడండి, ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ అనేవి నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మొత్తం
ఫిల్స్ అన్నది మొత్తం నడుం చుట్టూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. కుట్టిన తర్వాత మనం గేరుకి కూడా ఫిల్స్ అన్నది పెడుతున్నాను. చూడండి, కింద గేరుకి మ్యాక్సిమము 4 అంగుళాల మొక్క అన్నది తీసుకున్నాను నేను. 4 అంగుళాల మొక్కలు, ఇలాంటి మొక్కలు 2 క్లాతులు అయితే తీసుకున్నాను. పొడుగు వచ్చి మ్యాక్సిమం 20 అంగుళాలు ఉంది, వెడల్పు వచ్చి 4 అంగుళాలు ఉంది. బ్యాక్ కూడా సరిపడగా అంటే ఒకవైపు 2 ఇటువైపు 2 మొత్తం 4 మొక్కలు అన్నది అటాచ్డ్ చేశాను. మనం కుర్చీలకి మన దగ్గర క్లాత్ ఎంత ఉన్నా అంత అన్నది స్టిచ్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న క్లాత్ని మట్టుకే అడ్జస్ట్ చేసి కుడుతున్నాను. చూడండి, మనం క్లాత్ కట్ చేసుకున్న తర్వాత కింద ఒక మడత అన్నది వేసి క్లాత్ అన్నది తయారు చేసుకోవాలి. ఇది ఫిల్స్కి ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది. ఇంకా కుర్చీలు ఫ్రాక్ కదా, ఫ్రంట్ బ్యాక్ వచ్చేటట్టుగా క్లాత్ అన్నది ఒక పక్కన మడత అన్నది స్టిచ్ చేస్తాను. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసిన కింద గేర్కి ఫిల్స్ అన్నది పెట్టుకోవాలి. మనం దీనికి కూడా కాట్ అన్నది పెట్టుకోవాలి. మనం అసలు ముక్కకి కాటు పెట్టుకోవాలి, కింద కుర్చీలు పెట్టే ముక్క కూడా కాటు పెట్టుకున్నామంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మనం ఫిల్స్ పెట్టాలన్నది ఐడియా ఉంటుంది. మనం డైరెక్ట్గా పెట్టేసామంటే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అన్నది వస్తుంది. చూడండి, ముందుగా నేను ఒకసారి చూపించాను కదా, మాదిరి కొలుచుకొని ఫిల్స్ అన్నది పెట్టుకోండి. స్టార్టింగ్లో మనం ఎక్కువ పెట్టవసరం లేదు, ఉండి కొలితే మధ్యలో ఎక్కువ పెట్టామంటే మనకి ఫ్రాక్ అన్నది బాగుంటుంది కూడాను. అందుకనే వీడియో ఎక్కడ అన్నది స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను. వీడియో స్కిప్ చెప్తే మెయిన్ పాయింట్స్ కూడా అర్థమవుతాయి. మనం అడ్జస్ట్ చేసుకొని ఫిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి కింద గేర్ లూజ్కి అన్నది. చిన్నపిల్లల ఫ్రాక్లకి కుర్చీళ్ళకి ఎక్కువ క్లాత్ పెడితేనే ఫ్రాక్ అనేది బొట్లా బాగుంటుంది. చూడండి, దీనిపైన పైకుట్టు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు పైకుట్టు అన్నది. జాయింట్ చేసేప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న థ్రెడ్స్ అన్నది నడానికి అటు ఇటు సెంటర్లో పెట్టుకొని మనం జాయింట్ అన్నది వేసుకోవాలి. మీకు వీడియో చూపించడం అన్నది స్కిప్ అయింది. చూడండి, సెంటర్కి మనం థ్రెడ్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నామంటే జాయింట్లో ఫ్రాక్ అన్నది బుట్టలాగా ఉండి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.